ఈ చలికాలం చల్లకుండా గింత చలి పెడుతుంది. ఏంది డాడీ ఇవరకే చలి బాగా పెడుతుందంటే నువ్వు చలి చల్లగుండా అని అంటాను. ఎందుకు అందరు రైస్ గడ్డలు కావాలనా? అరే నేనేమన్నారా జున్ను? నువ్వే కదా డాడీ చలికాలం చల్లగుండా అన్నావు. దేవుడా ఏదో అట్లా అన్న జున్ను. చల్లగా ఉండాలంటే ఇంకా చల్లగా ఉండాలని కాదు, ఏదో మాట ఎందుకెళ్ళి మాట వచ్చి అట్లా అన్న. చలి బాగా పెడుతుంది, చలి బాగా పెడుతుంది. ఏం చేద్దామంటావు మరి? డాడీ మాట విని నుంచి మాట రాలే, నీ నోట్ల నుంచి వచ్చింది మాట. సరే జున్ను, ఈ చలికాలం చల్లగుండా క్యాన్సల్, ఈ చలికాలం వెచ్చగుండా ఓకేనా? ఇప్పుడు ఓకే డాడీ. అబ్బా జున్ను, నువ్వు టీచర్ లెక్క బాగా టిట్టు చేస్తున్నావుగా. టీచర్ లెక్క బాగా టిట్టు చేస్తున్నావుగా. అయ్యో అది టిట్టు కాదు డాడీ, షిట్ షిట్. నేను చెప్పింది తప్పే, నువ్వు చెప్పింది తప్పే, మీ మమ్మీ చెప్పింది కరెక్ట్. నేను చెప్పింది కూడా కరెక్టే గానీ నాకు అనరాక నేను అట్లా అన్నా. సరే తి, మంచిగానే కవర్ చేసినావు కానీ చలి బాగా పెడతాంది. మంట కాగితే మంచిగా ఉంటుంది. డాడీ ఒక ఐడియా అయినా మంచిదే, జియో అయినా మంచిదే, ఎయిర్టెల్ అయినా మంచిదే. ముందు ఏంటిదో చెప్పు ఫస్ట్. జస్ట్ జోక్. ఆ ఐడియా ఏందో చెప్పు ముందు. అగో అక్కడ మమ్మీ పొయ్యి అంటూ పెట్టింది కదా, అక్కడికి పోయి వాళ్ళు ఇంకొన్ని కట్టెలేసి మంట కాగుదంట. మన వాడికి పోయి ఇంకిన్ని కట్టెలేసి మంట కాగితే కట్టెలన్నీ ఒడగొట్టినని మీ మమ్మీ లొల్లి పెడుతుంది. నేనున్నాగా డాడీ, నేను చూసుకుంటా. మై హూ నా యుకం. డాడీ ఇంకొన్ని కట్టెలేయమంట మంచిగా. సరేరా. డాడీ నీ కూర అంతలేదు, తీయ నేను ఊరుతా. ఇంకొన్ని అయ్యే. అగో జున్ను, మీ మమ్మీ చూసినావా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లాగా ఎట్లా చూస్తాందో? అంటే నువ్వు బిజ్జల దేవవా డాడీ? మీరు ఇక్కడ ఏం చేస్తారు? అందుకేనే నేను ఎప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోమనేది. చూస్తే కనబడతలే, మంట కాగుతాను. అంటే ఇప్పుడు నువ్వు మమ్మీని గుడ్డిదంటున్నావా డాడీ? ఆపరాజున్ను, నాకు అంత ధైర్యం లేదు గాని మీ అమ్మ కోపంతో నన్ను మింగే తట్టుంది. అంటే ఇప్పుడు నువ్వు మమ్మీని దయ్యం అంటున్నావా డాడీ? అట్లా అనద్దు డాడీ, తప్పు. నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, కొంచెం ఆగే జున్ను. ఇగో పూజ బాగా సలి పెడతాందని ఇట్లా మంట పెట్టుకొని కూర్చున్నా, కానీ కొంచెం సలివేయింది. అట్లయితే ఆ పొయ్యి విన్నే ఊసపోయినావు, చలి మొత్తం పోయేది. అరే ఏంట్రా ఇది? నేను కష్టపడి కట్టలేరు కచ్చిన అన్ని అడగొట్టిరు, అయినా పొయ్యి మీద గంజుండగా గంత మంట పెడతారా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీకు బుద్ధి ఉందా కొంచెం అన్న? మానవుని దగ్గర కట్టలని నొడగొడితే నీకు కట్టలకి ఏడుకోవాలి. ఎవరన్నా పొయ్యి మీద గంజు చూసుకుంటా మంట కాగుతారు, కానీ మీ లెక్క ఉన్న కట్టెలని నొడగొట్టుకుంటా మంట కాగుతారా? దేవుడా, ఏమైందే పూజీ? నీ మొహం అయింది. ఉన్న కట్టెలని నొడగొట్టిరు, గంజు మాడగొట్టిర్రు. అబ్బబ్బబ్బబ్బా, చేసిందంతా వేసి సొక్క పూసలు లెక్క ఇంకా అమాయకంగా మొహం పెడతారా? ఎవరిని చూసి నేర్చుకుంటారు? నిన్ను చూసే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అసలు ఇక్కడ మంట కాగాలి నన్ను ఐడియా ఎవరికి వచ్చింది? అగో అక్కడ మమ్మీ పొయ్యి అంటూ పెట్టింది కదా, అక్కడికి పోయి వాళ్ళు ఇంకొన్ని కట్టెలేసి మంట కాగుదంట. మన వాడికి పోయి ఇంకిన్ని కట్టెలేసి మంట కాగితే కట్టెలన్నీ ఒడగొట్టినని మీ మమ్మీ లొల్లి పెడుతుంది. నేనున్న
మెల్లగా డాడీ నేను చూసుకుంటా మై హూ నా యుకం నేను అద్దు డాడీ కట్టెలొచ్చిపోతే మమ్మీ తిడుతుంది మళ్ళీ మంట బాగా పెడితే గంజు మాడిపోతుంది అని ఎంత చెప్పినా ఇన్లేదే అద్దు డాడీ మమ్మీ తిడుతుంది డాడీ అని చెప్పినా కానీ పుష్పరాజ్ని అవ తగ్గేదేలే అని అన్నాడే నేను ఇవన్నీ అన్నానా ఇంకా బొచ్చడు అన్నాడు మమ్మీ అబ్బా నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్తా ఆపరా జున్ను కొంచెం అచ్చి మొక్కు డాడీ ఆపుండ్రిగా ఇంకోసారి సొంటి పిసపిత్తిరి పనులు చేయకుర్రి డాడీ మంచి నీకే చెప్తాంది ఇంట మా ఇంట నాకు ఎప్పుడన్నా దొరకవా ఇప్పుడు చెప్తా నీ సంగతి అవును మమ్మీ ఉప్మా చేస్తా అన్నావు కదా చేసినావా ఆకలి అవుతుంది తిందాం నాకు జీడిపప్పు కావాలి చెరొక చెంచా తెచ్చుకొని ఆ మాడిపోయిన గంజులో ఉప్మా ఉంది గీక్కొని తినుండ్రి ఓ లక్ష్మీదేవి, నా మంచి లక్ష్మీదేవి, నా స్వెటర్లు నా బ్లాంకెట్లు అన్న అమ్ముడు పోయి నన్ను కోటీశ్వరుని చేయి తల్లి. సరే భక్త, వ్యాపారంలో లాభాలు వస్తే నువ్వేం చేస్తావు భక్త? మంచి లాభాలత్త నా తల్లి, కాళ్ళ తిరుక్కుంటా రగ్గులు స్వెటర్లు అమ్ముతా తల్లి. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? చీ పోరా మోర్కుడా, నువ్వు మారవు. అమ్మా లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, అమ్మా కమ్మమ్మ కమ్ము, నీ దండం పెడతామ్మా, రామ్మా రామ్మా. ఏంది చెప్పు. ఆహా ఓహో, నా భక్తికి మెచ్చి మళ్ళొచ్చిన తల్లి, ధన్యోస్మి. ఏంది అంత పిస పిస చేస్తాను, పిసలేసిందా? నువ్వు లక్ష్మీదేవి కాదా? అవును, నా పేరు హారిక లక్ష్మీదేవి. ఏంది నువ్వు ఉత్త హారిక లక్ష్మీదేవివా? నేను నిజంగా మా లక్ష్మీదేవి అనుకున్నా. ఏమో గాని నువ్వు సెటర్లు రగ్గులు అన్నావు కదా, కొందామని వచ్చిన. అవునా, థ్యాంక్ యూ. ఇగో చూపిస్తుందా? మా చెల్ల నందత నందు చూడురామా చూడు. ఏంది గట్ల చూస్తారు మీరు? గట్ల చూస్తే నాకు మానవ అనిపిస్తుంది. నువ్వేగా చూడుర్రి అంటే అందుకే చూస్తున్నాం. ఓ తల్లి, నేను అన్నది ఓ షెటర్లు రగ్గులు చూడు అని, నన్ను కాదు. దానికమ్మా 2000. ఏంది 2000? అది అయితే స్వెటర్లు కొనుక్కుందామే, మంచిగా వేసుకోవచ్చు పోదు కదా. ఆనే ఇది వస్తుందా? ఆనే అది అట్లా రాదు, పైసలు ఇస్తే వస్తుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పైసలు ఇవ్వకుంటే పెంకాస్ బిల్లలు ఏమైనా ఇచ్చి కొంటా అనుకుంటానావా? అంటే నువ్వు పెంకాస్ బిల్లలు ఇస్తే మాత్రం నేను తీసుకుంటా అనుకున్నావా? ఇగో నన్ను ఉరియా కూర్రి కొంటరా కొనుర్రి, లేకపోతే ఇక్కడ వీక్తా. పీక్తావా? పీకు, నిన్నెవడు బతిమలాడతాండి ఉండుమని. నువ్వు అమ్మేటోనివి, నీకే గంతుంటే మేము కొనేటోళ్ళం, తగ్గేదేలే. ఏ పోరు నువ్వు వాగే ఎగ్గి చూడు, మంచిగా ఉంది కదా. ఓ పిసానా, మంచిగా ఉంది అనకు. నువ్వు మంచిగా ఉందంటే వాళ్ళు ఇంకా రేట్ ఎక్కువ చెప్తారు. మంచిలే, ఎట్లా పాడైంది? అంత ఎరిగి పూసుకున్నట్టు, అంత ఎక్కడెక్కడ ఎరకొచ్చిందో. హలో అమ్మా, నేను ఎరకరాలే, ఫ్రెష్ మాలేది విన్నావా? మాల ఇవి షట్టర్లు కాదా? ఏమో సిమెంట్ మాల అది అని అంటావు. ఏం ఉత్సాహం అండి, పనికి మాల ఉత్సాహం. ఓ అమ్మా, మాలంటే సిమెంట్ కంకర కాదు, దీన్ని కూడా మేము మాలే అంటాం. ఇహి మాకు తెలుసులే, నేను జోక్ చేసిన. అయినా ఇవేం మంచిగా లేవు. ఓ అమ్మా, మీకు దండం పెడతా, ఇడిగిందని అడిగిందని వారేకుర్రి. మరి అన్న ఒకటే దిక్కువాడేయమంటావా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఎటు వారేకుర్రి, ఒకటెక్కడ పెట్టుర్రి. ఇగో నాకు ఇది నచ్చింది. అయ్యో నాకు ఇది నచ్చింది. వీటికి ఎంత? దీనికా 1000 రూపాయలు. ఓహో, దానికి 500, దీనికి 500. 1000 రూపాయలు ఒక్కదానికే. 500కి 2 ఇస్తే తీసుకుంటాం. ఓ దేవుడా, అట్లా రావమ్మా. రాదా? రాకపోతే నువ్వే ఉంచుకో. పోదా? రావు ఎంతో కొంత ఇచ్చి తీసుకోరు. సరే అని మరి స్వెటర్లకు వారంటీ అడిగావా? ఏం దిక్కుమాలిన ప్రశ్న? వారంటీ కార్డా ఇస్తా, ఇన్సూరెన్స్ కూడా వేసి ఇస్తా మీకు. ఓ పోయి ఎగ్గి వీటికి వారంటీ కార్డు ఏంది? నడుపా, పైసలు తెద్దా. ఇస్తాగా నా తెత్తా పైసలు. షెటర్లు రగ్గులు రావాలి, అగ్గు రావాలి. అయ్యో సార్ రండి, అగ్గు రండి. అన్న ఒకటి మంచి రగ్గియే, కప్పుకొని అంటే గింత గాడుపు కూడా రావద్దు. మరి తలకాయ ఉన్నాడా తోకున్నాడా మంచిగా గాడిదా? గింత గడుపు కూడా రావద్దా? ఉడకపోయి సత్తవన్నా. అంటే అట్లా కాదన్నా,
కొంచెం గాడుపు రావాలి కానీ మంచిగా ఎచ్చగా ఉండాలి. సరే అన్న కూర్చో, నీకు కావాల్సిన తీసుకో. సరే అన్న. ఏదైనా రగ్గు ఒకటే ఉన్నాయి, రగ్గు లేవా ఇంకా? ఓ బొచ్చడు ఉన్నాయి గోదాంలో. మేము నలుగురం వచ్చినాం, అందరం తిరుక్కుంటాముడే. ఓహో వాడవాడికి ఒకళ్ళు తిరుగుతారా? ఈ అటు పోయి రగ్గులు ఏం తెస్తావు కానీ షటర్లు చూపెట్టు. కానీ సెకండ్ హ్యాండ్ లెక్కునే ఏంది? అగో సెకండ్ హ్యాండ్ నేను తెస్తా అన్న. ఇగో ఇవ్వడానికి వీళ్ళు కొన్నారు, విన్నావా? అంగడంగడి చేస్తే దులుపుకుంటా మడత పెడతా అన్న. సరే సరే. నువ్వు ఆగన్నా, కొంటగాను లేకపోతే ఇక్కడికి వీక్ కానీ నేను రావాలి మడత పెట్టలేక. సరే సరే అన్న. ఇక నాకు షటర్లు వద్దు కానీ ఈ రగ్గు ఓకే. ఈ రగ్గు చెప్పి ఎంతనో? అమ్మయ్యా దానికానే 2000 అన్న. మరి ఈ రగ్గు కప్పుకొని అంటే మంచి ఎచ్చగా ఉంటుందా అన్న? వెచ్చగానే ఉంటది, కాకపోతే సైజు కొంచెం తక్కువ. నువ్వు ఒక్కనే అనుకుంటావా? లేదే. మరి నువ్వు వస్తావాయే ఇద్దరం కలిసి వండుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏ చీచి, నేను ఆ టైపు కాదు. మరి నేను కూడా ఆ టైప్ కాదు. ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, చిన్న పిల్లగాళ్ళు ఉంటారు. ఈ చిన్న అయితే ఏం సరిపోతుంది? పెద్ద లేవా అన్న? మా దగ్గర ఉన్నాయితే గవ్వి. సరే ఒక 500 తక్కువ ఇవ్వు అన్న. మరి ఒకసారి కప్పుకొని చూస్తేనే ఎట్లుంటుందో. ఇంకా ఎత్తలేడు. అన్నా ఓ అన్నా, పన్నడేంది అన్నా? అన్నా ఓ అన్నా, ఓ పిల్ల ఇద్దరు ఉంటా అంటే ఇక. ఎవరు నువ్వు? ఊరి అక్క నన్ను మర్చిపోయినా? నేనన్నా బ్లాంకెట్లు అమ్మటోని. బ్లాంకెట్లు అమ్ముకునేటోనువా? మా ఇంటికి నువ్వెందుకు వచ్చినావురా? చల్ పీకో. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే, అర్థమైంది. ఓ అన్న, నేను మీ ఇంట్లోకి రాలేదే, నేను అమ్ముకునే కాడికే నువ్వు వచ్చినావు. ఓ బ్లాంకెట్లు కొనతందుకు వచ్చిందా? సరే మరి తీసుకొని పోతాన్నా. మీ బతుకులు చెడా. ఓ అన్న, దానికి ఇంకా పైసలు ఇవ్వలే నువ్వు. పైసలు ఇవ్వలేదా? అద్దుతి అయితే ఆయన నిద్ర బాగా పండుకుంటా పోయి. ఓ అన్న, ఊరు నీ నోట్ల మన్ను పోయ్యా, అచ్చిను టైం పాస్ చేసిండు పోతాండు. ఏమైంది పైసలు లేరు? అయ్యో అత్తట మాగలేవన్నా, నీ పైసలు ఏమైనా ఉంచుకుంటావా మేము? థ్యాంక్ యూ బుజ్జి. జున్నక్క ఏంటిదా? ఏం చేస్తాను అక్క? లిప్స్టిక్ పెట్టుకుంటాను, కావన్నా నీకు? కావాలి. అక్క ఇప్పుడు నా మూత ఎట్లుంది? అచ్చం కోతి మూతి లెక్కనే ఉంది. చెల్లి కోతేట, అక్క కూడా కోతేగా. నీకు లిప్స్టిక్ కనిపిస్తే చాలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే గుంజుకొని పూసుకోబడుతుంది. ఇగో అక్క నేను కోతి గీతాను అనుకో, బుంగమూతి పెట్టుకుంటా. నీతో మాట్లాడా? నీకు లాలీపాప్ ఇస్తా. అయ్యో సారీ, నేను ఆ బంగారు చెల్లె. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఇగో చెల్లె, చలికి కాళ్ళు చేతులు వలుగుతాయి. ఇగో ఈ వ్యాక్లిన్ పెట్టుకో, మంచిది. ఇగో జున్నక్క, కాళ్ళు వలుగుతే ఫెవికిక్ పెట్టుకుంటే అక్కయ్యా? కాలేంది, మూతి వలుగుతే మూతికి కూడా పెట్టుకో, అప్పుడు మూతి అతుక్కపోయి బెబ్బెబ్బే అనుకుంటుంటావు. సరే సర్లే. మామ వద్దక్క, ఉట్టిగానే అన్న వేర్లేనే పెట్టుకుంటా గాని. అగో పిల్లగాళ్ళు ఏం చెప్తాను? మీ వేర్లేనా తొరగొడుతున్నాం. ఏంది వ్యాజ్లైన్ అడగొడతానరా? ఇంకా లిప్స్టిక్ కూడా అడగొడతాను. ఆయన మీకు ఏ పని లేదా అని మొత్తం అడగొడతానరా? ఏ నువ్వు ఊకో మామి, మీ మీద పిత్కంతా పెట్టుకుంటా, నువ్వు కయ్యొర్ర వాడివి. జస్ట్ పిత్త బియ్యంతా పెట్టుకున్నామా అంతే. మీరు పిట్ట పియ్య పెట్టుకోరు, కోడి పియ్య పెట్టుకోరు, నాకేంది కానీ. ఏ జున్ను అవి కొంటావా? ఇంట్లో పెట్టుకో, మళ్ళీ అయిపోతాయి. ఏ నువ్వు పెద్దమ్మా అంత పీసినారు దానిలోకి అవుతావు. నేను కాదే పీసినారు దాన్ని, నువ్వు పీసినారు దాన్ని, మీ అయ్య పీసినారు. నేను పీసినారు దాన్న అక్క, నేను ఎంత మంచిదాన్న పెద్దమ్మకి చెప్పే. ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? అవును, నేను మస్తు
మస్తు మంచిదాన్ని. పిన్ని పైసలు ఇచ్చేమన్నా కొనుక్కపోరా అని అంటే అవి దాచిపెట్టుకొని మా దగ్గర వచ్చి గుంజుకొని తినే రకాన్ని. షటర్లు బ్లాంకెట్లు షటర్లు. అవో మమ్మీ రోడ్డుకి షటర్లు వస్తాయి కొనుక్కుందాం పావే. అవును రాజు నువ్వు నీ షటర్ కూడా బాగా చిన్నగా తీసుకుందా. షటర్లు బ్లాంకెట్లు షటర్లు. మమ్మీ ఆయన నిటే విలువే వెళ్తా. ఓ రగ్గులైనా ఇట్రా. అత్తనా. ఓ అమ్మ బాగాసేపు చూస్తారు. షటర్లు అయితే ఉంటారు కదా. ఏ లేదన్నా అట్టిగానే తీసుకుంటా. అగో అట్టిగా నేను ఎందుకు ఇస్తా, నేను అమ్ముకుంటా కదా. నువ్వు అమ్మితే కొనేటందుకే వచ్చినాంగా అన్న. కొంచెం నచ్చినవి చూసుకొని ఆగలేవు. అమ్మో పిట్ట కొంచెం కూతగనం. అంకుల్ మా సైజ్ అయితే లేవా? అరే మీ సైజు లేవు గానీ నువ్వు నా సైజు ఉన్నాయి, కావాలనా? ఏంది నీ సైజ్ వేసుకొని నీ లెక్కలు అడుగుమంటావా? దేవుడా అగో అది తీసుకొని మంచిగా నీ సైజు కొలత తీసుకొని కుట్టించుకో. అబ్బాయి బొక్క అంటే ఇంకో బొక్కనా? కరెక్టే, నేనేం కాదనలేదే. అట్లయితే మరి నీ సైజు లేదు బుజ్జి. ఆగో గట్ల ఎట్లుంటది? అమ్మేటప్పుడు అన్ని సైజులు తేవాలని తెలదా? అయ్యో అమ్మ మీ సైజు కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ లేవు, గోదాములు ఉన్నాయి. ఏంది గోధుమలు ఉన్నాయా? గోధుమలు ఏం చేస్తాయి? గుడ్లు పెడతాన్నాయా? జున్నక్క గుడ్లు పిల్లలైనాక అమ్ముతాడు కావచ్చు. ఏ ఆగురి పిల్లలు మీరు బాలే మాట్లాడతారు. ఇగో అమ్మ మీరు కొంటారనే బావన్నా. ఏం మాగుంటాం కానీ వాళ్ళు చిన్న పిల్లలు కదా, గలమట్టలు పట్టించుకుంటావా? ఇది మంచిగా ఉంది కానీ దీనికి ఎంతనో చెప్పు. దీనికి 1150 రూపాయలు అమ్మ. ఏంది దీనికి గంత రేట? మొన్న ఇట్లాంటిదే మా అత్తమ్మ తెచ్చింది 300కే. మరి ఇలాంటిది ఇంకోటి ఏమన్నా పోతే మీ అత్తమ్మని. సూపర్. అబ్బా మళ్ళా బొంబాయి పోవాలంటే బాగా కష్టం కదా. అరే బొంబాయిలకు అంతే ఉంటుందమ్మా, మేము తిరిగమ్మా, మాకు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. నువ్వు వాగే జున్ను, నీకు ట్రాన్స్పోర్ట్ పట్టినా ట్రాన్స్ఫారం పట్టినా దీనికి గంటగానం ఇయ్యం. 500 ఇస్తాను లాస్ట్. అరే అమ్మా సరే లాస్ట్ 800 నీ పోరి. 800 లేవు, లాస్ట్ కి 600 ఇస్తాం అంతే. మమ్మీ నువ్వు పోయి తీసుకురా పోవే. అక్కలు ఏమో బాగా దుమ్ముకుంటే అత్తలు ఫ్రైట్ థమ్స్అప్ గిన్నె తాగిల్లా ఏంది నిన్న? అవును రాజున్ను, ఎవ్వరు కొయ్యకుంటే తాగితే గిట్లనే సడదవుతుంది. మంచి పని అయింది. అగో అక్క చెల్లెళ్ళు బాగా దుమ్ముతాను, తుమ్ములు గిట్ట ప్రాక్టీస్ చేస్తాను లేంది. మస్తు సడదైందని మేము దుమ్మితే నీకు జోక్ అవుతుందా? ఏ ఉత్తానే అన్న గాని. అక్క నువ్వు ఆశా వర్కర్ కదా, నీ దగ్గర టాబ్లెట్లు ఉంటాయని వచ్చినాం. ఉన్నాయి రా ఇత్తా. అక్క నాకు తుమ్ముల గోళీలు ఇయ్యి. నాకు సీమిడి గోళీలు ఇయ్యవా అక్క? నాకు సీమిడి గోళీలు ఇయ్యవా అక్క? సరే ఆగురు తెత్తా. ఆగుర్రి, మీకు చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తా. సరే చెప్పక్క. చలికాలం పొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చలికాలం చేస్తే ఇంకా మంచిది. చలికాలం దగ్గు, జలుబు, ఆయాసం, చలి జ్వరం చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు నీళ్ళని వేడి చేసుకొని తాగాలి. నీళ్ళని వేడి చేసుకొని తాగితే అందులో ఉన్న సూక్ష్మ క్రిములు చనిపోతాయి. అప్పుడు మనకి ఎలాంటి వ్యాధులు రావు. ఇంకా చలికాలంలో చర్మం ఎక్కువ వలుగుతుంది కాబట్టి కొబ్బరి నూనె కానీ వ్యాధులను కానీ రాసుకోవాలి. అప్పుడు మీ మూతులు కూడా వలిగాయి. నువ్వు ఆగేజున్ను, ఇప్పుడు చలి కూడా మస్తు పెడుతుంది కాబట్టి స్వెటర్లు వేసుకుంటే మంచిది. వీలైతే రాత్రిపూట చలిమంటగా ఆగితే మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అవుతుంది. వానాకాలం ఎండాకాలంతో పోలిస్తే చలికాలం పగలు తక్కువ ఉంటది కాబట్టి వీలైనంత వరకు ప్రొద్దున లేస్తే వీలైనంత ఎక్కువ పనులు చేసుకోవచ్చు. అబ్బా పూజీ మస్తు చెప్పినవే. డాడీ రోజు పొద్దుగాల లేచి కట్టెలేసుకుంటా మంట కావుదామని నేను చూసుకుంటా మైహూనా. అద్దు తల్లి, నీకో దండం, నీ మైహూనాకో దండం. మళ్ళీ మీ మమ్మీ దగ్గర నన్ను ఇరికియకు.